లైఫ్ విత్ డెస్టినీ ఎపిసోడ్ 2. సమయం ఉదయం 6:45 అవుతుంది. పక్కన పడి ఉన్న నందు శరీరం మీద సూర్యకిరణాలు పడడం మొదలైంది. అప్పుడు నందుకి నెమ్మదిగా స్పృహ వస్తుంది. తన చేతి వేళ్లను కదుపుతూ ఉన్నాడు. నందుకు పక్షులు మరియు జంతువుల అరుపులు కొన్ని చెవిలో వినిపిస్తున్నాయి. నెమ్మదిగా నందు కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఒక కుందేలు తన కంటి రెప్పలను రెపరెపలాడిస్తూ కనిపించింది. అక్కడ కుందేలు, పక్షులు, కోతులు నందు చుట్టూ ఉండి నందును చూస్తున్నాయి. నందు నెమ్మదిగా లేచి మూలుగుతూ ఒక రాయికి ఆనుకొని కూర్చొని ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకుంటున్నాడు. తనని ఎవరో తల మీద కొట్టి కత్తితో పొడిచినట్టు గుర్తొచ్చింది. దాంతో నందు పూర్తిగా స్పృహలోకి వచ్చి చేతులతో శరీరం తడుముకుంటూ ఆశ్చర్యపోయాడు నందు. ఏంటిది? నేను ఇక్కడున్నాను, నా ఒంటి మీద గాయాలేవి, ఈ జంతువులేంటి అసలు అని ఆలోచిస్తుండగా ఒక్కసారిగా నందు కడుపులో ఆకలి త్రేన్పులు మొదలయ్యాయి. నందు తన కడుపుని పట్టుకొని ఆకలిగా ఉంది అనుకుంటూ జంతువులను చూస్తూ ఇవేంటి అన్నీ ఒక్కచోటే ఉన్నాయి, బహుశా నీరు త్రాగడానికి వచ్చాయి కావచ్చు అనుకున్నాడు. కానీ ఇంతలో అక్కడ ఒక చెట్టు మీద నుంచి ఒక కోతి కిందకి దిగి ఆ జంతువుల పక్క నుండి వచ్చి నందు కళ్ళలోకి దీనంగా చూస్తూ తన చేతిలో నుంచి ఒక అరటి పండు నందు ముందు పెట్టి గట్టిగా అరుస్తూ నందుని చూసి వెళ్ళిపోయింది. నందు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నమ్మలేక ఆ పండు తీసుకొని తిని అక్కడి నుండి లేచాడు. నందు డ్రెస్ చాలా మురికిగా ఉంది. అది తుడుచుకుంటూ రోడ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ అసలు రాత్రి నన్ను కొట్టింది ఎవరు? ముసుగు వేసుకొని ఉన్నారు, మరి వాళ్ళు నన్ను గాయపరిచారు, అయినా కూడా నా ఒంటి మీద గాయాలు లేవేంటి? కళ అనుకుందామంటే వాళ్ళు నా ఫోన్ కూడా తీసుకోవడం చూశాను, నేనేమో ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాను అని ఆలోచిస్తూ అలా వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతున్నారు. అందులో బ్యాటింగ్ చేస్తున్న అతను బంతిని చాలా గట్టిగా కొట్టాడు. ఆ బంతి 6 బౌండరీలు దాటి నందు తలదాకా దూసుకొచ్చింది. నందు ఆలోచనలో ఉన్న ఆ బాల్ వేగం నందుకి ఎక్కువగా వినిపించింది. అనుకోకుండానే చెయ్యి అడ్డుపెట్టి క్యాచ్ పెట్టాడు. అది చూసి స్టూడెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఆ స్టూడెంట్స్లో ఒకరు నందు దగ్గరికి వచ్చి బాల్ ప్లీజ్ అన్నాడు. నందు నవ్వుతూ తమ్ముడు కొంచెం చూసుకొని ఆడండి అంటూ బాల్ ఇచ్చాడు. అప్పుడు ఆ స్టూడెంట్ సారీ అన్నా అన్నాడు. నందు ఇట్స్ ఓకే అని అక్కడి నుండి ముందుకు కదిలాడు. అలా వెళ్తూ రోడ్పై లిఫ్ట్ అడుగుతున్నాడు. కానీ ఎవరూ ఆపడం లేదు. చేసేదేమీ లేక ముందుకు నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాక రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ దూరంగా ఒక జర్మన్ షిప్యార్డ్ డాగు రోడ్డు మీద ఒంటరిగా దీనంగా కూర్చొని రోడ్డునే చూస్తూ ఉంది. నందు దాన్ని గమనిస్తున్నాడు నడుచుకుంటూ వెళ్తూ. రోడ్డు మీద అడుగుల చప్పుడు కావడంతో ఆ డాగ్ నందు వంక చూసింది. అది నందుకి ఆపోజిట్ రోడ్డు వైపు ఉంది. నందు దాని దగ్గర దాకా వెళ్ళాడు. ఒక్క క్షణం ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. నందు కళ్ళలోకి డాగ్ చూస్తుంది. నందు దాని కళ్ళలోని బాధను చూస్తున్నాడు. నందు లోతుగా డాగ్ కళ్ళలోకి చూస్తున్నప్పుడు నందుకి ఏదో కళ్ళ ముందు కనిపించడం మొదలైంది. ఒకరోజు ముందు రాత్రి 8:30 నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒక కారు వెళ్తుంది. అందులో ఒక పెద్ద వయసు ఆవిడ, ఆమె భర్త, కారు వెనుక సీట్లో ఒక జర్మన్ షిప్యార్డ్ డాగు, ఒక 6 years పాప ఉంది. ఆ పాప గొడవ పడుతున్న నానమ్మ తాతయ్యను చూసి భయపడుతుంది. ఆ పెద్దావిడ గట్టిగా అరుస్తూ నా మాట ఏది చెప్పినా వినరు, నా పనులు నేనే చేసుకోలేకపోతున్నా, ఈ కుక్క ఒక్కటి మళ్ళీ నా ప్రాణానికి అని అంటుంది. అప్పుడు ఆ పెద్దాయన మాట్లాడుతూ చూడు, ఎన్నోసార్లు చెప్పాను నీకు, పాప అడిగిందని తీసుకున్నా, నాకు కూడా నచ్చలేదు అని అన్నాడు. కావాలంటే దాన్ని చూసుకోవడానికి ఎవరినైనా పెడదామని అన్నాడు. అది విన్న పెద్ద ఆవిడ మూతి తిప్పుతూ మతిపోయిందా మీకు? చాలు చాలు, వాళ్లకు డబ్బులు దండగా, అయినా నాకు ఆ కుక్క నచ్చలేదు, అది ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఒళ్ళంతా కంపరంగా ఉంది అని అంటుంది. వీళ్ళు మాట్లాడుతుంటే డాగ్ మురుగుతుంది. దాని సౌండ్కి కారు దద్దరిల్లింది. ఆ పెద్ద ఆవిడికి తల పగిలిపోయినట్టు అనిపించి కోపంగా వెనక్కి తిరిగి కారులో ఉన్న స్ప్రే బాటిల్ని డాగ్ మీదకి విసిరింది. అది డాగ్ తల మీద తగలగానే ఆ డాగ్ మూలుగుతూ సైలెంట్ అయింది. రోజు రోజుకు దీని పోరు పడలేక చస్తున్నా, అయినా ఈ డాగ్ వచ్చినప్పటి నుంచి దీనికి ఆటలు కూడా ఎక్కువయ్యాయి, చదువు కూడా సరిగ్గా లేదు అని మనవరాల్ని చూసి తిడుతుంది. ఇదంతా నీ వల్లే ముదనష్టపు దానా అని తిట్టి ఆ పాపను ఒక్కటి కొట్టింది. అది చూసిన డాగు ఆ పెద్దావిడ చెయ్యి గట్టిగా కొరికింది. అంతే, ఆ నొప్పికి ఆమె గట్టిగా అరుస్తుంది. అది చూసిన తన భర్త వెంటనే ఆ కుక్క నుండి చెయ్యి విడదీసి కారు ఆపాడు. ఇంతలో ఆ పెద్దావిడ వామ్మో వాయో నా చెయ్యి పోతుందేమో అని ఏడుస్తూ బయటకు దిగి కోపంగా ఆ డాగ్ని చూసి నేనైనా ఉండాలి, ఆ డాగ్ అయినా ఉండాలి అని తన భర్త మీద అరుస్తుంది.
నువ్వు దాన్ని వదిలేస్తావా, నన్ను వెళ్ళిపోమ్మంటావా అని గోల చేస్తుంది. అతనికి పిచ్చి లేసి బయటికి దిగి కార్ డోర్ గట్టిగా వేసి బ్యాక్ డోర్ తీసి డాగ్ గొలుసు పట్టుకొని కిందికి దింపాడు. దాన్ని చూస్తూ, రోజు రోజుకు నీకు ఎక్కువైపోతుంది, పోనీలే అని చూస్తుంటే హద్దులు దాటుతున్నావంటూ నువ్వు ఇక్కడే పడిచావు అని కారు ఎక్కేశారు వాళ్ళు. కారులో పాప ఏడుస్తూ డాగ్ని చూస్తూ ప్లీజ్ దాన్ని తీసుకురండి అని ఏడుస్తుంది వాళ్ళ తాతతో చెప్తూ. నువ్వు నోర్మొయ్, దానికి మనకు సంబంధం లేదు అని కారు స్టార్ట్ చేశాడు తాతయ్య. కారు బయట నుండి ఆ డాగ్ పాపను చూస్తూ మూలుగుతుంది. ఆ పెద్దావిడ కారు విండో గ్లాస్ నుండి చూస్తూ ఈ రోజుతో దీని పీడ విరగడైంది అని నవ్వుతుంది. కార్ స్టార్ట్ చేసి వెళ్తుండగా ఆ డాగ్ కారు వెనకాల అరుస్తూ పరిగెడుతుంది. పాప కారు వెనక నుండి చూస్తూ ఏడుస్తుంది. ఆ డాగ్ కళ్ళలో నుండి కన్నీళ్లు బయటికి వస్తున్నాయి. అలా పరిగెడుతూ ఆ డాగ్ అలసిపోయి చూస్తూ ఉండగా ఆ కారు కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది. ఆ డాగ్ బాధతో నడి రోడ్డు మీద మధ్యలో నిల్చొని ఆకాశం వైపు చూస్తూ రాత్రంతా అరుస్తుంది. ప్రస్తుతం నందు కళ్ళు తెరిచి బాధపడుతూ దాని దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు డాగ్ చిన్నగా అరుస్తుంది, బెదిరిస్తుంది. నందు చిన్నగా అడుగులు వేస్తూ కూల్, నిన్ను నేను ఏమీ చెయ్యను అని దాని ముందు చెయ్యి చాచి హలో అని అన్నాడు. ఆ డాగ్ ఆశ్చర్యంగా దాని తల అటు ఇటు ఊపుతూ గుండ్రంగా తిప్పుతూ తోకాడిస్తూ ఏదో అర్థమైనట్టు చెయ్యిచ్చింది. నందు దాని తలను నిమురుతూ గుడ్ బాయ్ అని ఒక్కసారి ఇది బాయ్ గర్లా అని కన్ఫర్మ్ చేసుకొని నవ్వుతూ బాయేలే అని లేచి నిల్చొని ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఒంటరిగా ఉంది, నా పరిస్థితి ఏమీ అంతంత మాత్రమే, దీన్ని తీసుకెళ్తే నా ఫ్రెండ్స్ ఏమంటారో, హాస్టల్లో అలో ఉందో లేదో అని ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నాడు. ఆ డాగ్ వెళ్తున్న నందుని చూసి అరుస్తుంది. నందు ఒక్కసారి ఆగి నో, నేను చేసేది కరెక్ట్ కాదు అని వెనుదిరిగి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తున్నాడు. ఆ డాగ్ లేచి నిల్చొని నందు చుట్టూ 2 సార్లు తిరిగి లేచి నందు మీదకి ఎక్కి హగ్ చేసుకుంటుంది. నందు నాకు అర్థమైందిలే, చూస్తుంటే నేను నీకు నచ్చినట్టు ఉన్నా అన్నాడు. దానికి డాగ్ బావు అని అరిచింది. నందు దాని తల నిమురుతూ గుడ్ అన్నాడు. ఇంకా పద ఏంటి, ఇంత వేడిగా ఉంది, ఎండ బాగా కొడుతుంది, ఇక నా పరిస్థితి నీలాగే, ఇక మనం నడుచుకుంటూ పోవాలి, అయినా నీకు ఒక పేరు పెట్టాలి అని డాగ్ని రాక్ అని పిలిచాడు. ఆ డాగ్ పలకలేదు. జాక్ అన్నాడు. అస్సలు చూడలేదు. నందు చాలా పేర్లు పిలిచి లాస్ట్కి భైరవా అని అన్నాడు. అప్పుడు ఆ డాగ్ దానికి ఆ పేరు నచ్చినట్టుగా బో అని అరిచింది. నందు భైరవా అని 3 టైమ్స్ నవ్వుతూ ప్రేమగా పిలిచాడు. దానికి బదులుగా డాగ్ కూడా అరుస్తుంది. అలా ఇద్దరు సరదాగా అలా నడుస్తూ చిన్నగా హాస్టల్ దగ్గరికి వచ్చారు. అలసిపోయి హాస్టల్ బయట కారిడార్లో లక్కీ నిల్చొని ఫోన్ నొక్కుతూ చూస్తున్నాడు. అప్పుడు నందు హాస్టల్ బయట నుంచి లక్కీ అని పిలిచాడు. వెంటనే లక్కీ నందిని చూసి మిగతా ఫ్రెండ్స్తో నందు వచ్చాడ్రా అని చెప్పి వెంటనే హాస్టల్ కిందికి దిగాడు. అలా వెనకే రమేష్, ఆదిత్య కూడా వచ్చారు. లక్కీ ముందుగా ఏమయ్యావురా, నైట్ నుంచి కనపడకపోయేసరికి మేము టెన్షన్తో చేస్తున్నాం అని అన్నాడు. రమేష్, ఆదిత్య ఇద్దరు నందుని కౌగిలించుకొని అసలు ఏమైందిరా, నైట్ అంతా ఎక్కడున్నావు అని అడిగారు. నందు జరిగింది మొత్తం చెప్పాడు. అది విని లక్కీ నవ్వుతూ చూడండ్రా, కొట్టారట, కత్తితో పొడిచారట, కానీ లేచేసరికి ఒంటి మీద గాయాలు లేవట, ఎంత బాగా చెప్తున్నావురా అని వీడు రాత్రి ఎక్కడో పడిపోయి కలగన్నాడు అనుకుంటా, ఆ ఫోన్ ఎవడో కొట్టేశాడేమో అని అంటుండగా నందు చిరాగ్గా నేను చెప్పేది నమ్మకపోతే నమ్మకండిరా అని అన్నాడు. అప్పుడు రమేష్, ఆదిత్య కూడా నువ్వు చెప్పేది ఏమైనా నమ్మేలా ఉందారా, నువ్వు కలగానే ఉంటావురా, నువ్వు చెప్పేది ఎవ్వరూ నమ్మరు, ఇక నందు మనసులో వీళ్ళకి చెప్పడం వేస్ట్ అనుకొని ఆకలిగా ఉంది అన్నాడు. సరే మామ, తిందాం పదంటరా అనుకున్నారు. ఇంతలో వీళ్ళందరి దృష్టి కింద డాగ్ మీద పడింది. ఈ డాగ్ ఏందిరా అన్నారు. దానికి నందు ఎవరో రోడ్డు మీద వదిలేశారు, ఒంటరిగా ఉంది, పాపం నాకు జాలి వేసింది, నాకు కూడా నచ్చింది, విడిచిపెట్టి రావాలనిపించలేదు అన్నాడు. ఆదిత్య నందుతో దీని ఓనర్ వెతుకుతాడేమోరా, ముందు ఓనర్ రానివ్వు, వాడి సంగతి చెప్తా అంటాడు నందు. అది రోడ్డు మీద ఏడుస్తూ కూర్చుంది. వాడికి మనసులా వచ్చింది వదిలేయడానికి. అసలు పెంచుకునే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు పెంచుకుంటారు, ఎందుకు మధ్యలో వదిలేస్తారు? అసలు ఇలాంటి వాళ్ళని ఒంటరిగా ఎడారిలో వదిలేసి రావాలి, అప్పుడే వీటి బాధ తెలుస్తుంది. ఇలాంటివి చూసినప్పుడే మనిషిలో మానవత్వం చచ్చిపోయిందేమో అనిపిస్తుంది అని నందు కోపంగా మాట్లాడుతున్నాడు. ఆదిత్య నందుని కూల్చేస్తూ అది నీ దగ్గరికి రావాలని రాసి పెట్టుందేమోరా అని అంటాడు. లక్కీ, ఏంటి ఇప్పటికే రూమ్లో ముగ్గురం ఉన్నాం, ఇప్పుడు వీడు కూడానా అన్నాడు. నందు కోపంగా వద్దంటే చెప్పండిరా, నేను వేరే రూమ్ తీసుకుంటా అన్నాడు. లక్కీ భయంగా
అలా కాదు మామ, నాకేం ప్రాబ్లం లేదు, హాస్టల్లో అలౌ చేస్తారో లేదో అని అన్నాన్రా. ఓ అదా, నేను చూసుకుంటారా, వీడి పేరు భైరవ అని చెప్పి డాగ్కి ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు. ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి వెళ్ళి వింతగా అది అరుస్తూ నందు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. లక్కీ భైరవని చూసి వీడికి టెక్ ఎక్కువ అనుకొని హాస్టల్ లోపలికి వెళ్ళారు. నందు ఫ్రెష్ అయ్యాక అందరూ తినేశారు. నందు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని హాస్టల్ ఓనర్ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఓనర్కి కూడా డాగ్స్ అంటే ఇష్టం ఉండడంతో 2 షరతుల మీద ఒప్పుకున్నాడు. అవి: 1, రూమ్ క్లీన్గా ఉండాలి, 2, ఎవరికి ఇబ్బంది కలిగించద్దు, కరవద్దు అని చెప్పాడు. దానికి ఒప్పుకొని నందు ఓనర్కి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి హాస్టల్ లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ నిద్రపోయారు. సమయం ఉదయం 8:30 అవుతుంది. భైరవాకి ఫుడ్ పెట్టి గుడ్ బాయ్లా ఉండాలి అని చెప్పి నందు ఫ్రెండ్స్తో కలిసి కాలేజీకి వెళ్ళాడు. కాలేజ్ అయిపోయాక ఆపోజిట్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారు ముగ్గురు. అక్కడ కొంతమంది అమ్మాయిలు వాళ్ళని చూసి, చూడండి అలీబాబా దొంగలు వచ్చారు, ఒక్కసారైనా అద్దంలో చూసుకుంటారో లేదో అని నవ్వుతున్నారు. అప్పుడు అందులో ఒక అమ్మాయి, అందరు కాదే, ఆదిత్య చూడు ఎంత ముద్దొస్తున్నాడో, మనీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఆ మురికి వాళ్ళతో తిరుగుతాడు అంటుంది. అప్పుడు వాళ్ళ ఆదిత్యాన్ని పిలిచి మాట్లాడతారు సరదాగా. నందుకి అర్థమవుతుంది, నేనేదో ఫుడ్ తిందామని వస్తే ఇలాంటి వాళ్ళ వల్ల ప్రశాంతత కరువైంది అని వెంటనే తినాల్సిందంతా తినేసి, అరే వెళ్దాం పదండిరా అని బయటికి వస్తారు. ఇంతలో లక్కీ, అరే మర్చిపోయాం, మూవీకి వెళ్దాం అనుకున్నాం, వస్తావారా అన్నాడు. నందు చిన్న స్మైల్ ఇచ్చి, నాకు ఇంట్రెస్ట్ లేదు మామ, రూమ్లో భైరవ ఉన్నాడు, వాడి మొహంలో దిగులు చూసపోద్దున, వాడితో కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలి అని అన్నాడు. ఇంతలో లక్కీ ఉఫ్ అని, సరే జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పి వాళ్ళంతా మూవీకి వెళ్ళారు. సాయంత్రం 6 అవుతుంది. 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుస్తూ వెళ్తున్నాడు నందు. నందు చూపు చెరువు పక్కన పడింది. అక్కడ దృశ్యం చూసి నందు బ్లడ్ ఉరకలేస్తుంది. దగ్గర దాకా వెళ్ళి నందు పిడికిలు బిగించి అక్కడ చేతులు కట్టుకొని గమనిస్తున్నాడు. అక్కడ ఇంతకు ముందు నందుని కొట్టిన ముసుగు దుండగుల గ్యాంగు ఉన్నారు. ఆ గ్యాంగ్ లీడర్ అయిన ముసుగు అమ్మాయి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళతో, దీని దగ్గర ఏమీ లేదు, ఇలాంటి వాళ్ళంతా మనకే తగులుతారు ఏంటో అని అంటుంది. ఆ ముసుగు మహిళ దృష్టి ఆ అమ్మాయి చేతి మీదకి వెళ్ళింది. ఏయ్, వేళ్ళు ఎందుకు దాస్తున్నావు అంది. దానికి ఆ అమ్మాయి గొంతు తడబడుతూ, ఏమీ లేదు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది. అప్పుడు ఆ ముసుగు అమ్మాయి, చూడమ్మా మైసూర్ మహారాణి, నువ్వు ఇలా చెప్తే వినవు గాని, రేయ్ ఈ అమ్మాయి 2 చేతులు పట్టుకోండి అంటుంది. దాంతో ముసుగు మనుషులు ఆ అమ్మాయి చేతులు గట్టిగా పట్టుకుంటారు. ఆ మహిళ ఆ అమ్మాయి వేళ్ళను చూస్తుంది. వేలికి బంగారు ఉంగరం కనబడుతుంది. ఆ ముసుగు మహిళ, చూడండిరా దాని వేలికి ఉంగరం ఉంది అని చెప్పి ఆ అమ్మాయితో, చూడు బుజ్జి పాప, మర్యాదగా ఉంగరం తీసివు, లేదంటే నీ వేళ్ళు కట్ చేయాల్సి వస్తుంది అని కత్తిన ఆ అమ్మాయి మొహంపై తిప్పుతూ చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ, నో ఇది మా అమ్మది, నేను చస్తే ఇవ్వను అంటుంది. దీంతో ముసుగు మహిళ, అయితే నిన్ను చంపే తీసుకుంటాంలే, రే గట్టిగా పట్టుకొనిరా, వేలు కట్ చేసుకొని తీసుకెళ్దామని ఆమె వేలును కట్ చేయడానికి చెయ్యి చేతిలోకి తీసుకుంటుంది. ఆ అమ్మాయి, దయచేసి నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతూ గింజుకుంటుంది. వేలు కొయ్యడానికి కత్తిని దగ్గరగా తీసుకెళ్లి వేలు కోసే సమయంలో నందు కాలితో ఒక గుండ్రటి రాయిని ఆ మహిళ చేతికేసి కొట్టాడు. అంతే, ఆమెకు సరిగ్గా చేతి వేళ్ళ ఎముక మీద తగలడంతో గట్టిగా వేళ్లు పట్టుకొని అరుస్తుంది. కోపంగా నందుని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఆ ముసుగు మహిళ నొప్పిని కూడా మర్చిపోయి, వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని ముందు వాడిని చంపండ్రా అంటుంది. వెంటనే ఒక ముసుగు వ్యక్తి నందు ముందుకు కత్తి పట్టుకొని చెయ్యి పైకి లేపి నందు తలలో పొడిచే టైంకి నందు ఒక్క క్షణంలో ఎడమ చేత్తో ఆ వ్యక్తి చెయ్యిని మణికట్టు దగ్గర బ్లాక్ చేసి నందు మోచేత్తో కింద నుండి వాడి దవడ గట్టిగా ఒక కిక్కిచ్చాడు. ఆ ముసుగు వ్యక్తి గాల్లో 2 అడుగులు ఎగిరి దూరం వెళ్ళి కింద పడ్డాడు. పైకి లేద్దామని ట్రై చేశాడు, కానీ నోట్ల నుండి బ్లడ్ రావడంతో లేవలేకపోయాడు. అది చూసి వాళ్ళ గ్యాంగ్ అంతా షాక్ అయ్యింది. ఆ అమ్మాయిని పట్టుకున్న ఇద్దరు ఆమె చెయ్యిని వదిలేసి నందు మీదికి పరిగెడుతూ వచ్చారు. నందు పక్కకు చూశాడు. అక్కడ తుమ్మ చెట్టు ముళ్ళ కంప ఉంది. దాని మొదలు పట్టుకుని బలంగా ఆ ఇద్దరు మీదికి విసిరాడు. అంతే, వెంటనే ఆ ఇద్దరు మొహాలు గీరుకుపోయి రక్తం కారుతూ గుర్తుపట్టలేనంతగా మారాయి. ఆ ముసుగు మహిళ ఒళ్ళు జలధరించి భయంతో పరిగెడుతుంది. నందు పక్కన ఒక కర్ర ఉంది. దాన్ని తీసుకుని ఆ ముసుగు మహిళ కాళ్ళ మీదకి విసిరాడు. అది ఆమె కాళ్ళకి తగిలి కింద పడడంతో తల రాయికి తగిలి స్పృహ కోల్పోతుంది. నందు కింద పడి ఉన్న వాళ్ళ పక్కనే చూస్తే నందు ఫోన్ ఉంది. నందు ఫోన్ తీసుకొని
నన్నే కొడతారా అని కోపంగా వాళ్ళని గట్టిగా తన్నాడు. తర్వాత నందు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. నందు ఆ అమ్మాయిని మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఏమైంది అని అడిగారు. దానికి అమ్మాయి నేను కాలేజ్ నుండి వస్తుంటే ఫాలో చేసి ఇక్కడికి రాగానే ఇటు తీసుకొచ్చారు, దొంగలనే అనిపించింది, చాలా థ్యాంక్స్, టైంకి వచ్చి కాపాడారు మీరు అంటుంది. మై నేమ్ ఈజ్ నందిత అని పరిచయం చేసుకుంటుంది. నందు తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి నా పేరు నందు అని చెప్పాడు. అప్పుడు నందిత చూస్తుంటే మన పేర్లలో 2 అక్షరాలు భలే కలిసాయి, మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉంటుంది అంటుంది. నందు చిన్నగా స్మైల్ ఇస్తాడు. తర్వాత కొద్దిసేపు మాట్లాడుకుంటారు. నందుకి ఇంతవరకు కలగని ఫీలింగ్ నందితని చూస్తే కలుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉంది నందుకి. సరే ఇక వెళ్దాం, మీరు ఎలా వెళ్తారు అని అడిగాడు నందు నందితాని. పర్వాలేదు నేను వెళ్ళగలను, ఆటోలో వెళ్తా అని చెప్పి ఇద్దరు రోడ్డు మీదకి వెళ్తారు. ఆటో వస్తే ఆపి నందిత ఆటోలో కూర్చుంటుంది. నందు నందిత కళ్ళలోకి చూస్తున్నాడు. నందిత కూడా నందు కళ్ళలోకి చూస్తుంది. ఇంతలో ఆటో కదిలింది. ఆటో వెళ్ళిపోయింది. తర్వాత నందు పోలీసులకు కాల్ చేశాడు. 5 మినిట్స్లో పోలీసుల జీప్ వచ్చింది. అందులో 2 కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ ఉన్నాడు. వాళ్ళు జీప్ దిగి ముసుగు వ్యక్తులను చూస్తున్నారు. స్పృహ కోల్పోయి ఉన్నారు. నందు ఎస్ఐ దగ్గరికి వచ్చి సార్ నేనే ఫోన్ చేసింది అన్నాడు. ఎస్ఐ పట్టించుకోకుండా ఓ మై గాడ్, వీళ్ళు ఎంతమందిని చంపి ఎన్నిసార్లు నా దగ్గర నుండి తప్పించుకున్నారు, లెక్కే లేదు అసలు వీళ్ళని అని ఎస్ఐ గన్ బయటకు తీసి వాళ్ళని కాల్చబోతుండగా హెడ్ కానిస్టేబుల్ ఆపాడు. అప్పుడు ఎస్ఐ వదులు నన్ను, వీళ్ళు దొంగతనాలే కాదు ఎంతమంది ప్రాణాలు తీశారో, చిన్నపిల్లలను కూడా చూడలేదు, ప్రాణాలు తీయడం అంటే సరదానేమో అని చెప్పి ఆవేశం తగ్గించుకొని కానిస్టేబుల్స్ ఎదవల్ని తీసుకొని జీబులో పడేయండి, అసలు ట్రీట్మెంట్ స్టేషన్లో ఇద్దాం అంటాడు. గన్ చేతిలో పట్టుకొని ఎస్ఐ నందు దిక్కు చూసి వీళ్ళని నువ్వేనా కొట్టింది అంటాడు. అవును సార్ అన్నాడు నందు. నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తుంటావు అని అడిగాడు ఎస్ఐ నందుని. స్టూడెంట్ సార్, ఇక్కడే పక్కన 2 కిలోమీటర్లు వెళ్తే ఒక ప్రైవేట్ హాస్టల్ ఉంటుంది, అక్కడ ఉంటా సార్ అంటాడు. స్టూడెంట్ అయ్యుండి వీళ్ళని ఇంతలా కొట్టావంటే నీలో విషయం ఉంది బాబు, బాగా కొట్టావు, నువ్వు చంపేస్తే ఇంకా బాగుండేది, ఇంకోసారి వీళ్ళు తప్పించుకుని నీ కంట పడితే ఆలోచించకు, చంపేసి నా దగ్గరికి రా, లేదంటే ఫోన్ చేయి అని చెప్పి పర్సనల్ నెంబర్ ఇచ్చి ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు, థ్యాంక్ యూ అని చెప్పి జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. నందు జీప్ దిక్కే చూస్తూ ఆశ్చర్యంగా ఇతను నిజంగానే పోలీసా, అసలు చంపే అంటాడేంటి అని ఏమోలే అని నడుచుకుంటూ హాస్టల్కి వెళ్ళి కొద్దిసేపు భైరవతో ఆడుకొని నిద్రపోయాడు. మరుసటి రోజు లాగానే కాలేజ్కి వెళ్ళాడు. క్యాంటీన్కి వెళ్తూ ఉండగా కాలేజీలో నందితాకి నందు కనబడ్డాడు. వెంటనే చెయ్యి ఊపుతూ నందు అని పిలిచింది. నందు కళ్ళు సంతోషంతో వెలిగిపోతున్నాయి. నువ్వేంటి ఇక్కడ అన్నాడు నందు. నేను ఇదే కాలేజీ ఇంజనీరింగ్ 2nd ఇయర్ అన్నది. నేను 2nd ఇయరే, మరి ఎప్పుడు కనబడలేదు, అయినా బ్రాంచ్ వేరనుకుంటా అని అన్నది నందిత. నందిత క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ తింటున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అలా కొన్ని నెలలు గడిచాయి. వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ పర్సనల్స్ కూడా షేర్ చేసుకున్నారు. అలా కొన్ని రోజులకి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, కానీ చెప్పుకోవడం లేదు. అలా కాలేజ్ అయిపోయాక రోజులానే హాస్టల్కి వెళ్తున్నాడు నందు. రోడ్డు పక్కన లాటరీ టికెట్స్ అమ్ముతున్నాడు ఒకడు. రండి రండి, లక్ష్మీదేవిని తీసుకెళ్ళండి, ఒక టికెట్ ధర 70 రూపాయలు మాత్రమే అని టికెట్స్ అతను అరుస్తున్నాడు. అక్కడ చాలా మంది గుంపులుగా టికెట్స్ కొంటున్నారు. అదృష్టం వరిస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు. నందు గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ చూసి షాక్ అయ్యాడు. ఇక్కడ చాలా మంది ఆ 10 కోట్లు నాకే వస్తే బాగుండు అని అనుకుంటూ టికెట్స్ కొంటున్నారు. నందుకి వీటి మీద నమ్మకం లేదు, కానీ తను ఉన్న పరిస్థితుల్లో అదృష్టం వరిస్తే జీవితం మారొచ్చుగా అని ఒక టికెట్ కొని నడుచుకుంటూ వెళ్తూ ఆ టికెట్ చూస్తూ వస్తుందో రాదో తర్వాత సంగతి, అదృష్టం ఉంటే బాగుండు అనుకొని టికెట్ షర్ట్ పాకెట్లో పెట్టుకొని హాస్టల్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భైరవతో ఆడుకొని డిన్నర్ చేసి పడుకున్నాడు. సమయం రాత్రి 2:30 అవుతుంది. నందు శరీరం మెల్లగా వేడెక్కుతుంది. నందు కళ్ళు గట్టిగా మూసుకొని పిడికిలు బిగించాడు. ఎవరో పెద్ద వయస్కుడి గొంతు నందు నందు అని పిలుస్తున్నాడు. నందు నిద్రలో భయపడుతూ ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు ఆ గొంతు నీ విధిని నేను మార్చానుగా, అర్థం కాలేదా అని చెప్పి నందు జ్ఞాపకంలో నది పక్కన పడి ఉంటే ఆ మహర్షి వచ్చి చేసింది చెప్పింది అన్నీ కనబడుతున్నాయి. నందు మనసులో అందుకేనా నేను ఇంత బలంగా ఉన్నాను, రోజుకి నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను అనుకున్నాడు. అప్పుడు మహర్షి నందు నీకు ఇచ్చినవి మామూలు శక్తులు కావు, వాటితో నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ 2 షరతులు మర్చిపోకు. మా శక్తులు మేము ఎదుటివారి మంచి కోసం ఉపయోగిస్తాం, మాకు మాత్రం అన్ని అదృష్టాలు వరిస్తాయి,
కానీ నువ్వు మానసికంగా బలంగా ఉండాలి. నీ ఇంటర్నల్ శక్తులను ధ్యానంలో కంట్రోల్ చేసుకోవచ్చు. 2 షరతులు ఏంటంటే నువ్వు ఈ శక్తిని మంచికి మాత్రమే వాడాలి. నువ్వు మానసికంగా బలంగా ఉండి శక్తుల్ని అదుపు చేసుకోవాలి. భవిష్యత్తులో నీకు ఒక గురువు ఎదురవుతాడు. అతని ద్వారా నువ్వు రెట్టింపు శక్తిని పొంది తిరుగులేని వాడివి అవుతావు. అప్పటిదాకా ధ్యానంలో నీ శక్తులను అదుపు చేయి. నువ్వు నీ శక్తులను స్వార్థం లేదా చెడు కోసం వాడితే నీ నాశనం తప్పదు అని చెప్పి ఆ మహర్షి, మేము తరతరాలుగా మా కుటుంబంలో మా వారసులకి ఈ శక్తులు ఇస్తూ వస్తున్నాం. కానీ నా జీవితంలో అన్వేషణ చేస్తూ వెళ్తూ ఉన్నా నేను వచ్చిన పని ముగిసింది. ఆ శక్తులు తీసుకోవాలంటే ఆ మనిషి ఏ స్వార్థం లేకుండా సాయం చేసే గుణం కలిగి ఉండాలి, బలహీనుడై ఉండాలి. అందుకే నీ గతంలో జరిగినవన్నీ చూశాను మరియు నువ్వు కారణ జన్ముడివి. అందుకే విధి నిన్ను నీ దగ్గరికి పంపించింది అని చెప్పి మహర్షి మాయమవుతాడు. నందు ఉలిక్కిపడి లేచి ఊపిరి పీల్చుకొని అద్దం ముందుకు వెళ్ళి నిల్చొని చూసుకుంటూ ఇదంతా నిజమేనా అనుకుంటున్నాడు. నందు భైరవని చూసి భైరవా అని అరిచాడు. అది కూడా బోవని అరిచింది. నందు మొదటిసారి భైరవాన్ని కలిసినప్పుడు తన కళ్ళలోకి చూసి వాడి గతం మొత్తం చూశాడు. అది ఎలానో ఇప్పుడు అర్థమైంది నందుకి. నమ్మలేక ఆశ్చర్యపోయాడు. నందు మనసులో ఇదంతా గందరగోళంగా ఉంది. ఎవరికి చెప్పినా నమ్మరు, అంతా మారిపోతుంది, నాకు అర్థమవుతుంది అనుకుని చివరగా భైరవని చూసి రేపు సరదాగా బయటికి వెళ్దామంటాడు. నాకు కూడా ఏదో అర్థమైనట్టు లేచి నిల్చొని గెంతుతూ ఓకే చెప్తుంది. నందు దాని కళ్ళు, దాని శరీరం తీరు నందుకి అర్థమవుతున్నాయి. అలా నందు ఆశ్చర్యంతో కళ్ళు నోరు తెరిచి బెడ్ మీద ఒరిగి ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇంతలో నందుకి ఫోన్ కాల్ వచ్చింది. నందు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని బద్ధకంగా అన్నాడు. అవతల వైపు నుండి ఫోన్లో నందిత. నందు అని భయంగా అంటుంది. ఏమైంది నందిత అని నందు గాబరాగా లేచి కూర్చుంటాడు. నందు, నేను బీచ్ దగ్గర ఉన్నాను. వీళ్ళెవరో నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా నేను తప్పించుకున్నా. వాళ్ళు నన్ను తరుముతున్నారు అని ఆయాసపడుతూ చెప్తుంది. హెల్ప్ మీ నందు అంటుంది. నందుకి కూడా ఫోన్లో రేయ్ దాన్ని పట్టుకోండ్రా అని అనడం వినిపిస్తుంది. నందుతో నందిత, నేను బ్రతికుంటానో లేదో తెలియదు, నీతో నేను నా మనసులో మాట చెప్పకుండా పోను అని. ఐ లవ్ యూ నందు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా, నేను నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నా అని పరిగెడుతూ చెప్తుంది ఆయాసంతో. నందు చెమర్చిన కళ్ళతో నందిత, నేను వస్తున్నాను ఉండు, కాల్ ఆన్లోనే ఉంచు అన్నాడు. నేను ఉంటానో లేదో అని నందిత అనగానే నందిత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వెంటనే బైక్ కీస్ తీసుకొని నందు మెట్లు దిగి బీచ్ దగ్గరలోనే ఉండడంతో నందు ఆదిత్య బైక్ తీసుకొని 120 స్పీడ్ మీద వెళ్తున్నాడు. నందు ఎదురుగా ఒక బస్ డాష్ ఇచ్చింది. నందు స్కిడ్ అయి తప్పుకొని కింద పడ్డాడు. శరీరానికి గాయాలు ఎక్కువగా తగిలాయి. కానీ నందు ఇంటర్నల్ పవర్స్ ద్వారా గాయాలు తగ్గుతున్నాయి. ఒక 10 నిమిషాల్లో పైకి లేచి బైక్ స్టార్ట్ చేయబోయాడు. అది స్టార్ట్ కాలేదు. కిక్ కొట్టగా కొద్దిసేపటికి స్టార్ట్ అయింది. బీచ్ దగ్గరికి పోనిస్తూ బండిని ఆపకుండానే స్లో చేసి బైక్ని కింద పడేసి బీచ్లో పరిగెడుతున్నాడు. నందిత అని అరుస్తూ బీచ్ మొత్తం వెతుకుతున్నాడు. నందుకి నందిత ఎక్కడ కనిపించలేదు. నందు సముద్రం దిక్కు చూస్తూ 10 నిమిషాలు లేట్ అవ్వకుంటే దొరికేదేమో అని ఆకాశం దిక్కు చూస్తూ 2 చేతులు పిడికిలు బిగించి పైకి చూస్తూ నందిత అని అరుస్తున్నాడు బాధగా. ఇప్పుడేం జరగబోతుంది? నందుకి నందిత దొరుకుతుందా? అసలు నందిత బ్రతికే ఉందా? నందు శరీరం నుండి ఎలాంటి శక్తులు బయటికి రాబోతున్నాయి తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 3 కోసం వేచి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్ చేసుకోండి. ఆ గంట సింబల్ ఆన్ చేసుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నోటిఫికేషన్స్ ఆల్ సెట్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.